మిత్రమా, తెలివిగా మాట్లాడటం గొప్ప విషయం కాదు. తెలిసినంత, అవసరమైనంత మాట్లాడటమే గొప్ప విషయం. పొందడంలో ఉన్న ఆనందం కన్నా కోల్పోవడంలో ఉన్న బాధ ఎక్కువ అంటారు. కానీ అన్నీ కోల్పోవడంలో కూడా చాలా ఆనందం ఉంటుంది. చెడు స్నేహితులను, చెడు మనుషులకు దూరం అవ్వడం, చెడు ఆలోచనలు ఇవన్నీ కోల్పోతే ఆనందమే కదా. రాజీ పడాల్సిన చోట యుద్ధం చేయడం ఎంత తప్పో, యుద్ధం చేయాల్సిన చోట రాజీ పడడం కూడా అంతే తప్పు. అర్థమైందనుకుంటా. మన జీవితంలో అత్యంత బాధాకరమైన విషయం ఏమిటి అంటే, మనకు వయసు చాలా తొందరగా పెరిగిపోతూ ఉంటుంది. మన తెలివితేటలు మాత్రం నెమ్మదిగా తగ్గిపోతూ వస్తాయి. గుర్తుంచుకో మిత్రమా, మరణించాక ఉన్నోడికైనా లేనోడికైనా కాల్చే కట్టె మారుతుందేమో కానీ పూడ్చే మట్టి మాత్రం అసలు మారదు కాదంటారా? మనిషికి భగవంతుడు ఇచ్చే సమస్యల కన్నా తనకు తాను కొని తెచ్చుకునే సమస్యలు ఎక్కువ. మనుషుల మధ్య అహంకారం, అజ్ఞానం, పెత్తనం, తనకు ఇష్టం వచ్చిన ప్రకారం నడుచుకోవడం, లేని వాటి కోసం పరిగెత్తడం, పేరు కోసం తపన పడటం, ఇతరులను ఎదగకుండా చేయటం, ఇలా మనుషులు తమకు తాముగా ఇరుక్కొని నరకం పొందుతున్నారు. మనిషికి కాలం విలువ తెలుసు, డబ్బు విలువ తెలుసు, స్వేచ్ఛ విలువ తెలుసు, బంధాల విలువ తెలుసు, ప్రాణం విలువ కూడా తెలుసు. ఇన్ని తెలిసిన మనిషికి ఇంకో మనిషి విలువ ఎందుకు తెలియడం లేదు మిత్రమా? స్వర్గంలో అన్నీ ఉన్నాయి కానీ చావు లేదు. భగవద్గీతలో అన్నీ ఉన్నాయి కానీ అబద్ధాలు లేవు. ప్రపంచంలో అన్నీ ఉన్నాయి కానీ ప్రశాంతత లేదు. ఈరోజు అందరి దగ్గర అన్నీ ఉన్నాయి కానీ మనశ్శాంతి లేదు కాదంటారా? జీవితంలో కొన్ని సందర్భాల్లో క్లిష్టమైన పరిస్థితుల్ని ఎదుర్కోవాల్సి వస్తుంది. బ్రతుకు భారంగా అనిపిస్తుంది. ఏమీ చేయలేని పరిస్థితి వస్తుంది. అప్పుడు మనం వెతకవలసింది సహాయం చేసే చేతుల కోసం కాదు, మనలో ఉన్న శక్తి కోసం. ఆ శక్తి పేరే ఆత్మవిశ్వాసం. ఎప్పుడైతే ఆత్మవిశ్వాసాన్ని కోల్పోతావో అప్పుడే జీవితాన్ని కోల్పోయినట్టే. అందుకే అందరూ ధైర్యంగా ఉండాలి.